రేవంత్ రెడ్డి పాలనలా వాస్తవంగా అన్ని వర్గాలు నడిపిస్తాడు అనేది రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తారు. రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తారు. నీకు చేత కాకపోతే నీ పరిపాలన బాగాలేకపోతే నువ్వు ఇంకా వేరే వాళ్ళకి అప్పచెప్పు. విద్యాశాఖ నీ దగ్గర, ల్యాండ్ ఆర్డర్ నీ దగ్గర, హోంమంత్రి నీ దగ్గర, మున్సిపల్ శాఖ నీ దగ్గర. ఇవన్నీ ఎందుకు నీకు శాఖలు? నీ పాలన ప్రజలు మొత్తం చూస్తారు. ప్రజలు మొత్తం దానికి సరిపోని మనుషులు లేరంటనే దానికి సరిపోని మనుషులు ఎవరు లేరన్నది ఎవరు లేరన్నది చెప్పింది. విద్యాశాఖను ఎందుకు ఇస్తలేవు అని అంటే విద్యాశాఖ వేరే వాళ్ళ చేతిలో పెడితే దాన్ని ఏమైనా నాగం చేస్తారేమో అని భయంతో నాగానే పెట్టుకున్నాను. అట్లా అంటావు నువ్వు. ఇప్పుడు నీకు 4 శాఖలు ఉన్నాయా? 4 శాఖలలో ఇప్పుడు నీ కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏచు కదా ఒకటి. అది కాదు. కానీ ఆయన అన్ని దగ్గర పెట్టుకొని ఈ ప్రజలను ఆగం చేసి ఇంకొకసారి నేను రాను, నేను దాచుకుంటా, నాకు రైతు బంధు రాదు, రాము ఇక అన్నిటికీ రామ్ అనే ఆలోచనలు ఆయన ఉన్నాడు కనుక ఇంకొకసారి ఆయన రాడు. రాడంటావు నువ్వు. రావణ్ మీద ఒట్టేస్తుండు. రాముని ప్రతి దేవుని మీద ఒట్టేస్తాడు. లక్ష్మీ నరసింహస్వామి మీద, ఆదాద్రి మీద, ఈ భద్రాద్రి మీద, మొదటి సమ్మక్క మీద, ఇక అన్ని కనబడ్డ దేవుని మీద అన్న ఒట్టేస్తాడు. కానీ పని అయితే లేదు ఒట్టేస్తాడు. ఆ దేవుడు ఆ ధీమా ఆయనకు ఉన్నదో లేదో. ఇప్పుడు ఇంకా దేవుళ్ళని మోసం చేసినాడు, ఈ ప్రజల మోసం చేయడా? ప్రజలు కూడా మోసం చేస్తున్నా అంతగానో. ఇప్పుడు నీకు దేవుని అబద్ధం అయినావు, నువ్వు ఏం పని చేసినావు? మరి నువ్వు ఆ దేవుని దగ్గర పోయినా ఒట్టు పెట్టినావు, ఈ దేవుని దగ్గర పోయినా ఒట్టు పెట్టినావు. మరి ఒట్టు పెట్టిన పని అంతా ఏదో ఒక పని చేయాలి కదా. మరి ఏ పని ఎందుకు చేస్తుడు? కానీ అంత ప్రజాపాలన అంటుండు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అంటుండు. నిన్నమన్న ఇల్లు కూడా తెచ్చిండట. అది ప్రజాపాలన కదా, అది దొంగల పాలన. అది ప్రజాపాలన కదా, అది దొంగల పాలన. దాచుకోండు తప్ప ఇంకా వేరేం లేదు. అన్ని వర్గాల మోసం చేసిండు. ఏ ఒక్క వర్గాన్నే కాదు, అన్ని వర్గాల మోసం చేసిండు. ఏమైంది? 25,000 ఎటుపోయినాయి, తులం బంగారం ఎటుపోయింది. తొలిసారి మొదటి సంతకం నేనే పెడతా ఉరుకురన్న వేడపోయింది. 100 రోజుల చెప్తున్న గ్యారంటీలు ఎడపోయినాయి. అవి మేము అడగద్దా? నువ్వే కదా చెప్పింది. మరి మీరు చెప్పినప్పుడు మేము అడుగుడా లేదా? అవన్నీ మానేసి ఈ ప్రజాపాలన అనేది ఈ గాలికి వదిలేసి ఈ వాళ్ళకు ఉండబడినది దాచుకుంటూ తప్ప ఇంకా వేరే ఇది లేదు. అడుగుద్దా అంటున్నావు, అడుగుతున్నావు, మంచిగా ఉంది. మరి ఇప్పుడు ఈ అడిగిన తర్వాత ఈ వీడియో ఆయనకాడికి పోయేసరికి వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళంతా ఏదో ఒక పార్టీ పైసలు ఇస్తే మాట్లాడుతుంది, ఇన్కాడ పైసలు తీసుకొని అని చెప్పి మాట్లాడుతుంది. అదంతా బుత్తదే. రేపు రాబోయే రోజులలో ఈ తెలంగాణ ప్రజానీకం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో అట్లా. రేపు నువ్వు మళ్ళీ ఓట్లకు వస్తావు కదా, ఆ ఓట్లకు వచ్చినప్పుడు నువ్వు గెలవవా నువ్వు అంటారు కదా, నేను 2034 దాకా నేనే సీఎం అంటాను కదా. సరే చూద్దాం రా, ఎందుకైనా మంచిదే. ప్రజలకు రా. ప్రజలు ఇప్పుడు ఏది తినా కూడా ప్రజల తీర్పే కదా. ఎవరు మంచి పని చేస్తే గాళ్ళకే ప్రజలు తీర్పిస్తారు. అప్పటికే నువ్వు రా, 2034 దాకా ఉంటున్నావు కదా. సరే రా, అట్లనే నిన్నే గెలిపిస్తాం కావచ్చుదా. నీకు ఏ బుద్ధి చెప్పాను ఆ బుద్ధి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు కదా. ఆ గెలిచే ఛాన్స్ కాదు నీకు, అది డిపాజిటే గలత అవుతుంది. అది గుర్తుపెట్టుకోమా. కూడా పోటీ చేసి గెలుస్తా. ఆయన డిపాజిటే గలత అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు రాబోయే రోజులలో నీ కాంగ్రెస్ పాలన ఎంత హీనమైనది. ఇవాళ ఏమున్నది? ఇవాళ అన్ని విధాలుగా పేదలు నడిపించి పేదలేని వాళ్ళకి లంబడితండలకు అక్కడ అది లగసెర్ల ఇవన్నీ గోలగొట్టుడు. ఎందరో మంత్రులు గెలిచారు. నేను మర్రి చెన్నారెడ్డి ఉన్నప్పటికంటే నేను చూస్తూనే ఉన్నా. ఎందరో మంత్రులు ఉన్నారు. నువ్వే ఉన్నావు మంత్రి. ఈ ప్రజలను నడిపించుడు. ఎవరైనా సరే ప్రజలకు మేలు. అభివృద్ధి జరగొద్దా? అభివృద్ధి చేసే దిశ క్రమంలో ఇవన్నీ జరుగుతాయి. అభివృద్ధి కనుక చేస్తే మేమెందుకు అద్దంటాం? అభివృద్ధి చేస్తే మేమెందుకు అద్దంటాం? నువ్వు అభివృద్ధి చేయకనే కదా ఈ ప్రజలంతా తిరగబడ్డారు. ప్రజాపాలన అంటారు మీరు. ప్రజాపాలన కాదు, అది దొంగల పాలన. అది నిజంగా చెప్పాలంటే దొంగల పాలన. అది దాచుకుంటూ తప్ప ఇంకేం లేదు. మరి ఎట్లా ఇప్పుడు ఫైనల్ గా ఆయన రైతులను కూడా కొన్ని మాటలు నిన్నమన్న చూసారు మీరు, రక్తం కోసి చల్లమని. రైతులను ఆయన మొత్తానికి అరికోస పెడతాను, రైతులను నేర్పిస్తాను ఆయన. ఇవాళ ఏమన్నది? తలాపున వారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి. అవునా? ఇవాళ ఇది ఏం పాలన? ఎట్లా బతుకుడు తెలంగాణ జిల్లాలోన, మీసం మురిసిన కొడుకుల చూసి ఆ చాలెన్నో పెంచుకొని. అంటే తుపాకుల మూతలతోని తూర్పు తెల్లారా అంటే ఇప్పుడు ఇవన్నీ ఈ కాంగ్రెస్ పాలన మొత్తానికే హరిగోవింద భజ గోవింద. అది మాత్రం ఇక ముందు కళలు కూడా రాదని.
కరోనా కూడా రాదు. మీకు 2000 పింఛన్ వస్తుందా 4000 వస్తుందా? 2000 మాకు 2000. ఆవ్. రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు కదా, ఆ, ఇస్తలేడా? ఎవరు ఇస్తలేరు మాకు. అంటే అడగలే మీరు ఆ పింఛన్ ఇస్తా ఆయన అడిగిరా? ఏదో మాకంతా తెలిసింది మా అన్న. పింఛన్ ఎవరు ఇస్తారు నీకు? తెచ్చుకుంటావుగా పోయి ఆయన కాడికి పోయి. కేసీఆర్ అని చెప్పారు, మరి ఎవరు ఇస్తారో మరి. అప్పుడు కేసీఆర్ ఇచ్చిండు. ఆవు. ఇప్పుడు పింఛన్ ఎవరు ఇస్తారు కూడా తెలియదా? తెలియదు, తెచ్చుకుంటాను. ముఖ్యమంత్రి తెలుసా నీకు? తెలియదు మాకు. మన ముఖ్యమంత్రి తెలియదు. అత్తలేదు, కొత్త పింఛన్ కొత్త పింఛన్ వస్తలేదు. అత్తలేదు, 20 సంవత్సరాలే. ఇప్పుడు 4,000 చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఒక్కరికి కాదు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నాడు, నీకు పెద్ద ఆయనకి ఇద్దరికి. ఫోటోలు పోయినాయి, కాగితాలు పోయినాయి, ఇంకా అత్తలేవు. మరి ఎట్లా మేము ఎట్లా బస్సు మేము చచ్చిపోయినాక ముసలాడు ఏం పేరు? నా పేరు రాజావా. పెన్షన్ వస్తుందా? అత్తంది, నాకు అత్తంది. ఎంత? మా కొడుకు రావాలి 2000. 4,000 ఇస్తాను రేవంత్ రెడ్డి. ఎవడు ఇయ్యలేదు. కేసీఆర్ 2,000 ఇచ్చిండు కదా, అవు రేవంత్ రెడ్డి వస్తే 4,000 ఇస్తా అన్నాడు ఆయన. 4000 ఇస్తానన్నాడు. ఇంటి వాళ్ళకి ఆడవాళ్ళకు 2000 ఇస్తానన్నాడు. వేయలేవు. ఇప్పుడు గుర్తుందా నీకు? బానే ఆ? నీకు బానే గుర్తుంది. ఉన్నది గుర్తుంది. 2,500 ఇస్తా అన్నాడు మీకు. 2000 2000 గయ్య 2000 ఇస్తాడు.